వైద్య శాఖ అధికారులపైన ఏసీబీ నజరట. అవినీతిపైన పెద్ద ఎత్తున ఫిర్యాదుల ఫలితమే సుదీర్ఘంగా ఒకే చోట పాతుకుపోయిన అధికారులపైన ఎక్కువ. కొందరు డిఎంహెచ్ఓలకు హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌజులున్నాయట. డిఎంహెచ్ఓలకి ఫామ్ హౌజులున్నాయట. ఉత్తర తెలంగాణకు చెందిన ఒక అధికారికి పెద్ద హోటల్ ఉందట. డిప్యుటేషన్ పైన, లీవ్ ఆర్డర్ అయినా ఏదైనా సరే టేబుల్ పైన డబ్బుల కవర్ పెడితేనే అవుతుందట. ఇద్దరు ఉన్నతాధికారుల తీరుపైన ఒక మహిళా ఉద్యోగి ఆవేదన. తోటి ఉద్యోగికి కాల్ చేసిన ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుందట. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డిఎంహెచ్ఓ కార్యాలయాలు, మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రులు అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయంటూ అక్కడి అధికారులపైన ఏసీబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఫలితంగా వైద్య ఆరోగ్య శాఖ పైన ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలోని వైద్యులు, నర్సింగ్ సెక్షన్లపైన ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్టుగా సమాచారం. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలోని కీలక అధికారులతో పాటుగా కొన్ని జిల్లాల డిఎంహెచ్ఓలతో పాటు ఏ డిపార్ట్మెంట్లో లేదు చెప్పండి, లాస్ట్ 10 సంవత్సరాలుగా సింపుల్ అయిపోయింది. అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రే కుటుంబమే దోసుక తింటుంది. మాకు ఇక్కడ అవకాశం ఉంది, మేము ఎందుకు తినొద్దు? వీళ్ళందరికీ ఏంటంటే మళ్ళీ కేసీఆరే వస్తాడు, మమ్మల్ని ఎవరు చేసేవాడు ఏం లేడు. జనం తన్నుడు అంతా అవతల పడితే గవర్నమెంట్ మారింది, ఇప్పుడు వీళ్ళ లాగులు నడుస్తున్నాయి. అధికారులు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లపైన ఏసీబీ నిఘా పెట్టినట్టుగా సమాచారం. కొందరి జాబితాను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మందుల కొనుగోళ్ల నుంచి శానిటేషన్, డైట్ వరకు ప్రతి దాంట్లో కొందరు అందిన కాడికి దోచేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నల్గొండ జిల్లా బోధనాసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ నాన్ సర్జికల్ టెండర్, సర్జికల్ డ్రగ్స్ సరఫరా చేసే కాంట్రాక్టర్ల నుంచి 3 లక్షలు లంచం తీసుకుంటూ మొన్న దొరికిండు. శుక్రవారం ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొత్తగూడెం మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి సూపరింటెండెంట్ కుమారస్వామి పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి ఆయన్ను వైద్య విద్య సంచాలకుల కార్యాలయానికి సరెండర్ చేశారు. సూర్యాపేట బోధనాసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి పైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. నివేదిక అనంతరం ఆయన పైన చర్యలు తప్పవని వైద్య వర్గాలు వెల్లడించాయి. నిజామాబాద్ బోధనాసుపత్రి సూపరింటెండెంట్ పైన కూడా కోవిడ్ సమయంలో ఆసుపత్రిలో ఉన్న రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ప్రైవేట్లో అమ్ముకున్నారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఎట్లా తింటున్నారు వీళ్ళు? ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధ ఆసుపత్రులు ఉంటాయి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ దానికి అనుబంధంగా ఒక ఆసుపత్రి ఉంటుంది. అందులో 3 విభాగాల్లో అధికారులు అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఉంటుంది. శానిటేషన్, డైట్ బిల్లులు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుంటుంది. ప్రతి బోధనాసుపత్రిలో పడకల సంఖ్య ఆధారంగా మ్యాన్ పవర్ ఉండాలి. ఉదాహరణకు 100 పడకలుంటే ఆసుపత్రిలో 45 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి. వారు 3 షిఫ్టుల్లో పనిచేయాలి. ఆసుపత్రిలో 1000 పడకలుంటే 450 మంది స్టాఫ్ అవసరం ఉంటుంది. ఇక్కడే మ్యాన్ పవర్ ఏజెన్సీలు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, అడిషన్ డైరెక్టర్లు అంతా కలిసి మిలాఖత్ అవుతున్నారు. ఏం చేస్తారు? 450 మంది ఉండాల్సిన చోట 50 నుంచి 100 తక్కువ మందిని నియమించుకుంటారు. 450 మందికి డబ్బులు రిలీజ్ అవుతాయి. 450 మందిని పెట్టుకోరు, 50 మందిలో 100 మందినో పెట్టుకొని ఇక వాళ్ళతో పని చేయిస్తారు. పని చేయించి ఆ మిగతా 350 మంది పైసలు దొబ్బేస్తారు. వరంగల్లో ఏల్కలగూరికి శ్రీనివాస్ అనే వ్యక్తి ఐసీయూలో ఎట్లా చచ్చిపోయింది పోయినసారి? ఇదే దందా. వేతనాలు మాత్రం అంతమందికి ఇస్తున్నట్లు క్లెయిమ్ చేస్తారు. వాస్తవానికి మెజారిటీ ఆసుపత్రుల్లో ఎక్కడా పడకల సంఖ్య ఆధారంగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేయట్లేదన్నది బహిరంగ రహస్యం. లెక్కల్లో మాత్రం అంతమంది శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది ఉన్నట్టుగా చెబుతున్నారు. వారి పేరిట వేతనాలను నొక్కేస్తున్నారు. అంతేకాదు వారికిచ్చే వేతనాల్లో కూడా 1000 తగ్గించి ఇస్తున్నారు. ఇక ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ కట్టే విషయంలో కూడా అంతే. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నర్సులకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. నెలలో ర్యాండమ్గా 1-2 రోజులు గైర్హాజరవుతున్నారు. తాము హాజరయ్యామని చెబితే ఆ రోజు సాంకేతిక కారణాల వల్ల హాజరు పడలేదని ఆ ఒక్కరోజు వేతనాన్ని తర్వాత ఇస్తామంటారు. కానీ ఎన్నడూ ఇవ్వరు. గాంధీ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు కోకొల్లలట. ఏం దారుణం చూడండి. ఇక ఇన్పేషెంట్స్కు ఉచితంగా 3 పూటల ఆహారం ఇస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రికి భోజనం లేదా చపాతీ లాంటివి ఇస్తారు. సాధారణ డైట్ అయితే ఒక్కో దానికి 80 రూపాయలు, హై ప్రోటీన్ డైట్ అయితే 112, డ్యూటీ వైద్యులకు 160 ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలకైతే కేంద్ర ప్రభుత్వం జననీ సురక్ష కార్యక్రమం కింద డైట్ కోసం 100 రూపాయలు ఇస్తున్నది. రోగులకిచ్చే డైట్లో ప్రతిరోజు ఒక్కో రకమైన మెనూ పాటించాలి. అయితే అసలు మెనూనే పాటించని బోధనాసుపత్రులు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో 30 ఏళ్లుగా ఒకరిద్దరే డైట్ కాంట్రాక్ట్స్ చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక మందుల కొనుగోలులో అవినీతి. తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా
ఆసుపత్రులకు ఔషధాలు సరఫరా అవుతాయి. కొన్ని అత్యవసర ఔషధాలను నాన్ టెండర్ల ద్వారా కొనుగోలు చేసే వెసులుబాటు ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ఉంటుందట. నాన్ టెండర్స్ ద్వారా సరఫరా చేయించుకోవడం కోసం మెడికల్ షాపుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారట. ఇట్లా తయారైన తర్వాత ఇక ప్రజలకి నాణ్యమైన వైద్యం ఎట్లా అందుబాటులోకి వస్తుంది? పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు. సో మీరు సీనియర్ లీడరు, అనుభవం ఉన్న లీడరు, ఈ తెలంగాణ సమాజం పట్ల అవగాహన ఉన్న లీడరు, మీరు మంత్రి అయ్యారు, మీకు ఒక కీలకమైన బాధ్యత మీ చేతిలో ఉంది రాజనరసింహ గారు. సో ఆ పని పట్టే ప్రయత్నం చేయండి. ఇక డిప్యూటేషన్లట మొత్తం పైసలు ఇస్తే డిప్యూటేషన్లు కథా వ్యవహారం.